My precious children of God, I'm so happy to see all of you in the presence of God. నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధానంలో మిమ్మల్ని అందరినీ చూడడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. May the Lord bless each one of you through His precious word. ప్రభు తన ప్రశస్తమైన వాక్యము ద్వారా మీలో ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించుగాక. Today the Lord has given a beautiful promise verse. ఈ రోజు ప్రభు ఒక అద్భుతమైన వాగ్దాన వచనంనిచ్చి ఉన్నారు. Shall we turn our Bibles to Psalm 18:29? 18వ కీర్తన 29వ వచనాన్ని మనమందరము కలిసి చదువుదామా? It says, "For by you I can run against a troop, but by my God I can leap over a wall." నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. We read in the Bible in Isaiah 40:31 like this. యెషయా గ్రంథం 40:31 వచనంలో ఇలా చదవగలుగుతాము. Those who wait on the Lord shall renew their strength. They shall run and not be weary. They shall walk and not faint. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిలక నడిచిపోదురు. Psalm 34 verse 10 also says, "Those who seek the Lord shall not lack any good thing." 34వ కీర్తన 10వ వచనం ప్రకారం యెహోవాను ఆశ్రయించి ఆయన వెతుకు వారికి ఎటువంటి మేలు కొదువై ఉండదు. Yes, my friends, with God everything is possible. అవును ప్రియ స్నేహితులారా, ప్రభు సహాయముతో అన్నీ సాధ్యమే. In my life also I had a beautiful experience like this. నా జీవితంలో కూడా ఇటువంటి అద్భుతమైన అనుభవం ఒకటి ఉన్నది. When my husband was alive, we used to go to the ministry and he will preach for many days. నా భర్త జీవిస్తున్నటువంటి రోజుల్లో మేము పరిచర్య కొరకు వెళ్ళి అనేక దినములు బోధిస్తూ గడిపేవారం. I used to go with him and help him, that's all. నేను ఆయనతో పాటు వెళ్ళి కేవలం సహాయం చేసేదాన్ని అంతే. But after he died, there was a call from Sydney and other places in Australia. ఆయన మృతి చెందిన తర్వాత ఆస్ట్రేలియా, సిడ్నీ వంటి ప్రాంతాల నుండి నన్ను అనేకులు పిలిచారు. Within 23 days, I have to preach 17 times. 23 రోజుల్లోనే 17 సార్లు నేను వాక్యం బోధించాల్సి వచ్చింది. This was like a huge wall. అది నాకు ఎత్తైన ప్రాకారము వలె అనిపించింది. I was worried. నేను ఎంతో చింతించాను. I have never preached like this. నేను ఎప్పుడు అలా బోధించలేదు. What I did was this. అప్పుడు నేను చేసిన విషయం ఏంటంటే, One family opened their house and asked me to spend my time in prayer in their house. ఒక కుటుంబము వారి ఇంటికి నన్ను పిలిచి వారి గృహంలో ప్రార్థించమని కోరారు. And I spent 3 days fasting and prayer in the presence of God. నేను ప్రభు సన్నిధానంలో 3 రోజులు ఉపవాసముతో ప్రార్థించాను. God strengthened me through His word. ప్రభు తన వాక్కు ద్వారా నన్ను బలపరిచాడు. He gave me all the messages. ఆయన నాకు వర్తమానాలు ఇచ్చాడు. And when I went to the church on Sunday, the pastor preached the same verse. నేను ఆదివారం సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ పాస్టర్ గారు కూడా అదే వచనాన్ని, లేఖనాన్ని బోధించారు. With God, we can do anything. దేవుని సహాయంతో మనం అన్ని Don't చేయగలం. be worried. చింతించకండి. Oh, I was strengthened through the word of God. నేను దేవుని వాక్యం ద్వారా ఎంతో బలపరచబడ్డాను. I went with the strength of the Holy Spirit. పరిశుద్ధాత్మ బలముతో నా గృహానికి God వెళ్ళాను. did miracles. ప్రభు అద్భుతాలను చేశాడు. Many were delivered. అనేకులు విడుదల నొందారు. Many were delivered. అనేకులు విడుదల Many నొందారు. were blessed by the Lord. అనేకులు దేవుని ద్వారా I never దీవించబడ్డారు. expected that from my life. నా జీవితంలో నేను ఎప్పుడు కూడా అలా ఎదురు చూడలేదు. But because Jesus was with me, I was able to do everything in a beautiful way for His glory. కానీ యేసయ్య నాతో ఉన్నారు కాబట్టి ప్రభు నామ మహిమార్థమై నేను అన్ని అద్భుతంగా చేయగలిగాను. Yes, my friends, the same Lord is going to come with you. అవును ప్రియ స్నేహితులారా, అదే దేవుడు మీతో కూడా రానై ఉన్నాడు. Cling on to Him tightly. ఆయనను గట్టిగా హత్తుకొని పట్టుకొనండి. He will make you do everything. మిమ్మల్ని అన్ని చేయడానికి ఆయనే సాయం Everything చేస్తాడు. is possible with your God. ప్రభుతో అన్ని సాధ్యమే. Now we are going to cry in the presence of God. ప్రభు సన్నిధానంలో ఇప్పుడు మొరపెట్టబోతున్నాము. Whatever you are not able to do so far, you are going to fulfill everything in a beautiful way. ఇప్పటి వరకు మీరు చేయలేనివన్నిటినీ కూడా మీరు అద్భుతమైన రీతిలో చేయబోతున్నారు. Come, let us pray. రండి ప్రార్థిద్దాము. Father, thank you, Lord, for your wonderful presence. తండ్రి, నీ అద్భుత సన్నిధానానికై వందనాలు. You are here, Father. మీరు ఇక్కడ ఉన్నారయ్యా. You are hearing all our prayers. మా ప్రార్థనలు ఆలకిస్తున్నారు. Lord, help your children to come out of every problem. తండ్రి, ప్రతి సమస్య నుండి బయటపడడానికి నీ బిడ్డలకు సహాయం They may చేయండి. be worried over so many things. వారు అనేక విషయములై చింతిస్తున్నారేమో. How I am going to finish this job? నేను ఉద్యోగం ఎలా ముగించబోతున్నాను? How I am going to go through this
terrible treatment. ఈ భయంకరమైన వేదనలో నుండి నేను ఎలా బయటికి రావాలి? They may be having all sorts of problems. అటువంటి సమస్యలన్నీ ఉన్నాయేమో, But Lord, you are with them. కానీ ప్రభువా మీరు వారితో Strengthen their heart. హృదయాన్ని Strengthen బలపరచండి, their mind. మనస్సును బలపరచండి, And be with them, Father. వారితో ఉండండి. Deliver them with your help. నీ సహాయంతో విడుదలను Thank you, అందించండి. Lord. వందనాలు You are ప్రభువా, a prayer answering ప్రార్థన God. వినే దేవుడు. Help your children to come out of all their problems. సమస్యల నుండి బయటపడడానికి నీ బిడ్డలకు సహాయం In చేయండి. Jesus' mighty name we pray. యేసు శక్తి గల నామంలో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్.